అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మంచు చిరుతలకి సంబంధించి స్నో లెపర్డ్స్కి సంబంధించి మన భారతదేశంలో వీటి యొక్క పాపులేషన్ ఎలా ఉంది అన్నట్టుగా ఒక అసెస్మెంట్ అన్నటువంటిది చేయటం జరిగింది. మరి ఈ అసెస్మెంట్ని చేపట్టింది ఎవరు? దీని ప్రకారం మన భారతదేశంలో ఈ స్నో లెపర్డ్స్ సంఖ్య ఎంత ఉంది అంటే పాపులేషన్ ఎంత ఉంది, స్టేట్స్కి సంబంధించి వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే ఈ అసెస్మెంట్ని చేపట్టడానికి వాడినటువంటి మెథడాలజీ ఏంటి, అంతేకాకుండా ఈ అసెస్మెంట్కి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి మేజర్ ఫైండింగ్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి, అలాగే స్నో లెపర్డ్స్కి సంబంధించి వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ అన్నటువంటిది ఎలా ఉంది మన భారతదేశంలో, అలాగే మన భారతదేశ ప్రభుత్వం అసలు ఈ స్నో లెపర్డ్స్ యొక్క సంరక్షణ కోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, అలాగే బిగ్ క్యాట్ అలయన్స్ అంటాం, ఆ బిగ్ క్యాట్ అలయన్స్లో స్నో లెపర్డ్ అన్నటువంటిది భాగంగా ఉందా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నాం? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది రీసెంట్గా ఒక రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఈ యొక్క స్నో లెపర్డ్స్ పాపులేషన్ అన్నటువంటిది మన భారతదేశంలో ఎలా ఉంది అనేసి అసెస్మెంట్ చేసినటువంటి రిపోర్ట్ అన్నమాట. అయితే స్నో లెపర్డ్ పాపులేషన్కి సంబంధించి అసెస్మెంట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరే స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా లేదా SPAI అన్నటువంటి ప్రోగ్రామ్. మరి దీన్ని కండక్ట్ చేసి అసెస్మెంట్ చేపట్టిన తర్వాత మన భారతదేశంలో, అది కూడా హిమాలయన్ రీజియన్లో మంచు చిరుతలు అన్నటువంటివి ఉంటాయి, అవునా? మరి మన భారతదేశంలో ఎంత ఉంది వీటి పాపులేషన్ అంటే ఇప్పటిదాకా 718 ఉన్నాయి అన్నట్టుగా ఈ రిపోర్ట్ అన్నటువంటి చెప్తోంది. అయితే మొత్తం ఏరియాలో ఒక 70% ఏరియాలోనే ఇప్పుడు ఈ అసెస్మెంట్ని నిర్వహించారు. అయితే గ్లోబల్ పాపులేషన్లో అంటే మంచు చిరుతలకి సంబంధించిన గ్లోబల్ పాపులేషన్కి సంబంధించి చూసుకుంటే ఒక 10 నుంచి 15% మన భారతదేశంలోనే ఉంటాయి. మరి ఈ అసెస్మెంట్ని నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా WII అన్నటువంటిది. మన ఈ ఏవైతే స్నో లెపర్డ్ ఉన్నటువంటి స్టేట్స్ ఉంటాయో ఆ స్టేట్స్ అన్నింటితో కలిసి ఈ అసెస్మెంట్ని చేపట్టడం జరిగింది. దీనితో పాటు దీనికి హెల్ప్ చేసినటువంటి ఇంకొక 2 సంస్థలు ఉన్నాయి. అవి ఏంటి అంటే నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అన్నటువంటిది, ఇది మైసూర్లో ఉంది, అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇన్ ఇండియా అన్నటువంటిది. ఇవి రెండూ కూడా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ అసెస్మెంట్ ని చేపట్టింది. మరి ఏ మెథడాలజీని వాడారు ఈ అసెస్మెంట్ చేయడానికి అంటే 2 రకాల మెథడ్స్ ని ఇక్కడ వాడటం జరిగింది. ఒకటి స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్. స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఎంత విస్తీర్ణంలో ఇవి నివసిస్తూ ఉన్నాయి అన్నటువంటి ఒక అంచనా. రెండవది వచ్చేసరికి కెమెరా ట్రాప్స్ని యూజ్ చేయటం. అంటే ఏంటి, వాటి యొక్క మూమెంట్స్ని ట్రాప్ చేయటం అన్నమాట, వాటి ద్వారా రికార్డ్స్ చేస్తారు. సో ఈ 2 మెథడ్స్ ద్వారా వీటిని అసెస్ చేయటం జరిగింది. మరి దీని ద్వారా ఏం తెలిసింది? ఇప్పుడు మన స్నో లెపర్డ్స్ అన్నటువంటివి మనం చూస్తే మొత్తం 93,392 కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తూ ఉన్నాయి అనేసి రికార్డ్ చేయబడింది. కానీ అంచనా ఏమో 1,00,000కు పైగా కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తూ ఉన్నాయి అనేసి. అయితే డిస్ట్రిబ్యూషన్ పరంగా చూసుకుంటే అంటే ఇప్పుడు అసెస్మెంట్ చేపట్టాము, మరి ఏ రాష్ట్రంలో వీటి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో వీటి డిస్ట్రిబ్యూషన్ తక్కువగా ఉంది అన్నటువంటిది కూడా చూడాలి. అయితే అత్యధికంగా వచ్చేసరికి ఎక్కడ, లదాఖ్ యూనియన్ టెరిటరీ అయినటువంటి లదాఖ్లో అత్యధికంగా 477 మంచు చిరుతలు ఉన్నాయి. అత్యంత తక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో కేవలం 9 ఈ మంచు చిరుతలు అన్నటువంటివి కనబడ్డాయి. మరి ఒకసారి స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది రాష్ట్రాల వారీగా అని చూస్తే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చెప్పుకున్నాం, కేవలం 9 మాత్రమే ఉన్నాయి అత్యల్పంగా అని చెప్పుకున్నాం. అలాగే లదాఖ్లో వచ్చేసరికి ఏంటి, అత్యధికంగా ఎన్ని 477 ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకున్నాం, అవునా? అలాగే ఉత్తరాఖండ్ అవునా, ఉత్తరాఖండ్లోకి వచ్చేసరికి మొత్తం 124 ఈ మంచు చిరుతలు అనేవి ఉన్నాయి. దాని కింద హిమాచల్ ప్రదేశ్లోకి వచ్చేసరికి మొత్తం 51 మంచు చిరుతలు అన్నటువంటివి ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో. అలాగే అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 36 ఉన్నాయి. సిక్కిం రాష్ట్రంలోకి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయి, 21 ఉన్నాయి.
జమ్మూ అండ్ కాశ్మీర్ లో లీస్ట్ గా 9 అనేవి ఉన్నాయి. ఇది వివిధ రాష్ట్రాల్లో మంచు చిరుతల యొక్క కౌంట్ ఎలా ఉంది, పాపులేషన్ ఎలా ఉంది అన్నటువంటిది. మరి మంచు చిరుతలకి సంబంధించి ఈ రిపోర్ట్ ఇచ్చారు కదా, మరి ఈ రిపోర్ట్ ఏమని రికమెండ్ చేసింది అంటే ఈ వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇందులో ఒక డెడికేటెడ్ స్నో లెపర్డ్ సెల్ ని ఏర్పాటు చేయాలి. ఈ డెడికేటెడ్ స్నో లెపర్డ్ సెల్ అన్నటువంటిది ఏం చేస్తుంది, ఈ మంచు చిరుతలకి సంబంధించి లాంగ్ టర్మ్ పాపులేషన్ ఎలా ఉంది అనేసి మానిటర్ చేయటం, వివిధ రకాల పాపులేషన్ సర్వేస్ ని చేపట్టడం ఇవన్నీ చేస్తుందన్నమాట. అలాగే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇలాగా స్నో లెపర్డ్ పాపులేషన్ ని అసెస్మెంట్ చేయాలి అన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ రికమెండ్ చేయటం జరిగింది. మరి స్నో లెపర్డ్స్ కి సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఏంటి, ప్యాంథెరా అన్సియా. ప్యాంథెరా అన్సియా అన్నటువంటిది స్నో లెపర్డ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అన్నమాట. మరి వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి చూస్తే IUCN అంటే ఏంటి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేసి పిలుస్తాం. ఈ IUCN అన్నటువంటిది స్పీషీస్ ని 9 రకాల కేటగిరీస్ కింద పెడుతుందన్నమాట. ఏంటి ఆ 9 రకాల కేటగిరీస్ మనం చూస్తే ఇందులో ఎక్స్టింక్ట్ అని, నియర్ ఎక్స్టింక్ట్ అనేసి, వల్నరబుల్ అనేసి ఇలా వివిధ రకాలుగా 9 కేటగిరీస్ ని ఉంచుతుంది స్పీషీస్ ని. అందులో ఈ స్నో లెపర్డ్ అన్నటువంటిది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. అలాగే సైట్స్ అంటాం. సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఫర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఫానా అండ్ ఫ్లోరా అంటాం. ఫానా అంటే జంతుజాలం, ఫ్లోరా అంటే వృక్షజాలం. మరి దీనికి సంబంధించి మొత్తం 3 అపెండిక్స్లు అనేవి ఉంటాయి. అందులో అపెండిక్స్ 1లో ఈ యొక్క స్నో లెపర్డ్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఇందులోకి వచ్చేసరికి షెడ్యూల్స్ అనేసి ఉంటాయి. మొత్తం 6 షెడ్యూల్స్ ఉంటాయన్నమాట. అందులో షెడ్యూల్ 1లో ఈ స్నో లెపర్డ్ ని ఉంచడం జరిగింది. షెడ్యూల్డ్ 1 అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ అనేసి, అంటే చాలా ప్రొటెక్షన్ ని, దీనికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తారు. అదే షెడ్యూల్డ్ 2లో అయితే గనక మనకి ఫస్ట్ కేటగిరీకి ఏమో ఇంత ఎక్కువ ప్రొటెక్షన్ ఉన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత నుంచి ప్రొటెక్షన్ స్టేటస్ అన్నటువంటిది షెడ్యూల్స్ వారీగా తగ్గుతూ వస్తుంది. సో అది మన యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది. సో ఈ మంచు చిరుతలకి సంబంధించి ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంది అంటే ఇదిగో IUCN రెడ్ లిస్ట్ లో ఏమో వల్నరబుల్ లో ఉంది. అలాగే సైట్స్ కి సంబంధించి చూస్తే అపెండిక్స్ 1లో ఉంది. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కి సంబంధించి షెడ్యూల్డ్ 1 కింద దీన్ని పెట్టడం జరిగింది. మరి ఇండియన్ ఇనిషియేటివ్స్ ఏంటి స్నో లెపర్డ్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం అంటే, ఒకటి గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. ఇందులో మన భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. ఇండియా అన్నటువంటిది ఇందులో ఉంది. మరి ఇండియా ఎప్పుడు చేరింది ఇందులో, 2013వ సంవత్సరంలో మన భారతదేశం ఇందులోకి చేరింది. అలాగే హిమాలయన్ ఎకోసిస్టంలో ఈ స్నో లెపర్డ్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నట్టుగా హిమల్ సంరక్షక్ అన్నట్టుగా 2020లో ఒక ప్రోగ్రామ్ ని తీసుకురావటం జరిగింది. అలాగే సెక్యూర్ హిమాలయ అనేసి అంటే ఏంటి, ఇక్కడ హిమాలయన్ ఎకోసిస్టమ్ లో ఉన్నటువంటి స్పీషీస్ ఏవైతే ఉంటాయో, బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయటం కోసమే సెక్యూర్ హిమాలయ అన్నటువంటి ప్రోగ్రామ్ ని తీసుకురావటం జరిగింది. దీనికైతే ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఇవి 2 ఫండింగ్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అన్నటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు, 2009వ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. దీని ద్వారా మంచు చిరుతలకి ప్రొటెక్షన్ అన్నటువంటిది ఇవ్వటం ముఖ్య ఉద్దేశం. అలాగే స్నో లెపర్డ్స్ కి సంబంధించి కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మన భారతదేశంలో ఒకే ఒక్క జూలో జరుగుతోంది. అది కూడా ఎక్కడ, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ లో ఉన్నటువంటి పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్ లేదా పద్మజా నాయుడు జూ అని కూడా పిలుస్తుంటాం. సింపుల్ గా డార్జిలింగ్ జూ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రమే మన దేశంలో ఈ స్నో లెపర్డ్స్ కి సంబంధించి కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ స్నో లెపర్డ్స్ అన్నటువంటివి రీసెంట్ గా ఏదైతే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేసి ప్రధాని నరేంద్ర మోదీ అనౌన్స్ చేశారో అందులో ఇది కూడా ఒక పార్ట్ గా ఉంది. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటున్నాం, ఇది అసలు ఎందుకు ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు అంటే ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటిది ఏంటి, టైగర్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం మన భారతదేశం ఈ ప్రాజెక్ట్ టైగర్ ని 1973వ సంవత్సరంలో తీసుకొచ్చింది. మరి 2023వ సంవత్సరానికి దీన్ని తీసుకొచ్చి 50 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ఇదిగో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్నటువంటిది ఉండాలి,
దీని ద్వారా 7 బిగ్ క్యాట్ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేయటం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా దీన్ని ప్రకటించారు. మరి ఈ 7 బిగ్ క్యాట్ స్పీషీస్ ఏంటి అంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వార్, అలాగే చీతా. వీటన్నింటి ప్రొటెక్షన్ అన్నటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో స్నో లెపర్డ్ అన్నటువంటిది కూడా ఉంది. మరి స్నో లెపర్డ్స్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే అని జరుపుకుంటున్నాం. ఎప్పుడు? అక్టోబర్ 23వ తేదీన. అంటే స్నో లెపర్డ్స్ కి సంబంధించి వాటి యొక్క కన్జర్వేషన్, వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం ఉద్దేశించబడినటువంటిదే ఈ ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే అన్నటువంటిది. అంతేకాదు మనకు అడగచ్చు బిష్కేక్ డిక్లరేషన్ అన్నటువంటిది దేనికి సంబంధించింది అంటే స్నో లెపర్డ్స్ కి సంబంధించినటువంటి డిక్లరేషన్. బిష్కేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? కిర్గిస్తాన్ లో ఉంది. కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ అన్నమాట బిష్కేక్ అన్నటువంటిది. అక్కడ ఈ డిక్లరేషన్ అన్నటువంటిది జరిగింది. దీని కిందే 2015వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్నో లెపర్డ్ గా కూడా డిక్లేర్ చేశారు. మరి స్నో లెపర్డ్స్ కి సంబంధించి ఎక్కడ వీటి పాపులేషన్ అన్నటువంటిది ఉంది, ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది అంటే మొత్తం 12 దేశాల్లో విస్తరించి ఉంది. ఏమేం దేశాలు అవి? ఒక్కసారి ఇక్కడ మ్యాప్ నీట్ గా గమనించండి. భూటాన్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, అలాగే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, మంగోలియా మరియు చైనా. ఇలా మొత్తం 12 దేశాల్లో స్నో లెపర్డ్స్ యొక్క పాపులేషన్ అన్నటువంటిది విస్తరించి ఉంది. మరి ఈ మొత్తం పాపులేషన్లో 10 నుంచి 15% మన భారతదేశంలో ఈ పాపులేషన్ అన్నటువంటిది స్నో లెపర్డ్స్ కి సంబంధించి విస్తరించి ఉంది. సో ఇది స్నో లెపర్డ్స్ కి సంబంధించి. అలాగే స్నో లెపర్డ్ పాపులేషన్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా అన్నటువంటి ప్రోగ్రామ్ కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.